హలో ఎవ్రీవన్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ కార్పొరేట్ డైరెక్షన్. ఇది వచ్చేసి ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్లో నుంచి తీసుకున్నాను. ఫస్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. కార్పొరేట్ డైరెక్షన్ అంటే ఓవరాల్ స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే డైరెక్షన్లో బిజినెస్ యాక్టివిటీస్ ఎలా క్యారీ చేయాలి అని డిసైడ్ చేస్తారు. సెట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి కార్పొరేట్ డైరెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని టాస్క్ కంబైన్ చేయాలి. అవి విజన్. మొత్తం కలిపి 4 ఉన్నాయి. చాలా సింపుల్ అండ్ షార్ట్ క్వశ్చన్ ఇది. మేబీ ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు. జస్ట్ చూసుకోవడానికి 2 minutes వీడియోనే అవుతుంది ఇది. సో ప్లీజ్ వాచ్. విజన్ అంటే ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి పర్సెప్షన్. ఇది ఒక ఇమాజినరీ వ్యూ ఆఫ్ ఫ్యూచర్. ఆర్గనైజేషన్ ఫ్యూచర్లో ఎక్కడ ఉంటుంది అని డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ వాట్ అండ్ వేర్ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తుంది. సెకండ్, మిషన్. థామ్సన్ ప్రకారం మిషన్ అంటే ఆర్గనైజేషన్ యొక్క ఎసెన్షియల్ పర్పస్. ఎందుకు ఎగ్జిస్ట్ చేస్తుంది, బిజినెస్ నేచర్ ఏంటి, కస్టమర్స్ని సర్వ్ చేయడం అండ్ సాటిస్ఫై చేయడం. హంగర్ అండ్ వీలన్ ప్రకారం మిషన్ అంటే ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్కి ఒక పర్పస్ అండ్ ఆర్ రీజన్. ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. ఆబ్జెక్టివ్ అంటే లాంగ్ రన్లో ఆర్గనైజేషన్ అచీవ్ చేయాలి అని ఎయిమ్ చేసిన అవుట్కమ్. ఇది ఫైనల్ అవుట్కమ్, ఎండ్ పాయింట్. ఆబ్జెక్టివ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ని మెజరబుల్ అటైన్మెంట్స్కి డెడికేట్ చేస్తాయి. ఫ్యూచర్ అవుట్కమ్స్ స్కోప్ని స్టేట్ చేస్తాయి. యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి అని డైరెక్షన్ చూపిస్తాయి. గోల్స్ అంటే ఆర్గనైజేషన్ అచీవ్ చేయాలి అని టార్గెట్స్. టైం ఫ్రేమ్ లేదు కానీ స్పెసిఫికల్లీ క్వాంటిఫైడ్ ఉంటాయి. గోల్స్ కేర్ఫుల్గా క్లియర్గా సెట్ చేయాలి మేనేజర్స్ని రిటైన్ చేయడానికి. స్ట్రాటజీ. హార్వర్డ్ ఆల్ఫ్రెడ్ చాండ్లర్ ప్రకారం స్ట్రాటజీ అంటే ఎంటర్ప్రైజ్ యొక్క బేసిక్ లాంగ్ టర్మ్ గోల్స్ని డిటర్మైన్ చేయడం, కోర్స్ ఆఫ్ యాక్షన్ అడాప్ట్ చేయడం, రిసోర్సెస్ అలోకేట్ చేయడం. ఈ గోల్స్ క్యారీ చేయడానికి కావాల్సినవన్నీ స్ట్రాటజీలో ఉంటాయి. Thanks for watching the video. Hope you like this video. Like, share and subscribe to your MBA peers.